నవత టీవీకి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు భావితరాల భవిష్యత్తుకు దిక్సూచి అని చిందాడ చిన్నోడు మాస్టర్ పేర్కొన్నారు. తుని నియోజకవర్గం తొండంగి మండలం ఏవి నగరం గ్రామంలో చిందాడ చిన్నోడు ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యనమాల పెదబాబు, కొయ్య మురళి, పులుగు ఇమ్మానుయేలు, మాస్టర్ రమణ, చిందాడ నాగేశ్వరరావు, చిందాడ డేవిడ్ రాజ్ మరియు దళిత ప్రజా చైతన్య రాష్ట్ర కార్యదర్శి చిందాడ అర్జునరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. గ్రామంలో పలు సేవా కార్యక్రమాలను చొరవ తీసుకుని నిర్వహించిన చిందాడ చిన్నోడు మాస్టర్ను గ్రామ పెద్దలు మరియు నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో డి. పృథ్వీరాజ్, మాతా గంగాధర్తో పాటు గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మన భారతదేశ చరిత్రలో కూడా ఒక ప్రత్యేకమైన పేజీని ఆయన నిర్మించుకున్నాడు. రాజ్యాంగంలో ఒక నిర్మాతగా, అలాగే బడుగు బలహీన వర్గాలకి ఒక రిజర్వేషన్ కల్పించడానికి ఆయన వంతు కృషిగా ఆయన ఎన్నో గొప్పగా కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఈ రోజు కూడా ఆయన గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే కేవలం ఆయన విద్య అనే ఒకే ఒక ఆయుధంతో మొత్తం ప్రపంచాన్ని జయించాడు. ఆయన చేసినటువంటి త్యాగాలకి ప్రతిరూపంగా చిన్న ఉదాహరణ వెళ్ళి చదువుకుని ఎవరి వల్ల? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల. అలాగే ఇంకొక అతను హనుమంతన్ ఉంటాడు. అతను దళిత బిడ్డే, అనంతపురం జిల్లా, మన కిరణ్ కుమార్ రెడ్డి గారి జిల్లా, చిత్తూరు జిల్లా. ఆయన సొంత గ్రామంలో వాళ్ళ తల్లి అయితే మరీ దారుణం, భిక్షాటన చేసుకుని పిల్లలు పోషించింది. ఆయన కూడా అడుక్కునే చదువుకునేవాడు. అంటే చదువుకోవడానికి ఏది అడ్డం కాదు, ప్రతిభ ఉంటే ఎంతో గొప్పగా వెళ్ళొచ్చు అనేది చెప్పడానికి ఉదాహరణ. ఇవన్నీ అంబేద్కర్ గారి యొక్క జీవిత యొక్క విజయాలు అనమాట. ఆయన ఇవాళ ఏఎస్పీగా ఉన్నాడు, ఆయన ఐపీఎస్ అవుతున్నాడు త్వరలో, హనుమంత గారు. ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి భిక్షే. కాబట్టి మీరు అంబేద్కర్ ఉత్సవాలు చేసుకోవడమే కాదు, ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలి. ఆ స్ఫూర్తి పొంది ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని చదివించండి. ఓ క్రమశిక్షణలో చదివిస్తే మీ చదువు వల్ల మీ జీవితం. నగరం గ్రామంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క 135వ జన్మదినోత్సవ సందర్భంగా మా మేనళ్ళు చిందాడ చిన్నోడు, అలాగే చిందాడ బ్రదర్స్ కుటుంబాలన్నీ కలిపి సుమారుగా మా చిందాడ చిన్నోడు 6 లక్షల రూపాయలు వ్యయపరిచి ఈ చక్కటి విగ్రహాన్ని నిర్మించి దాని మీద ఇంత చక్కటి బిల్డింగ్ కట్టి పేటకు ముఖద్వారంగా ఈ చక్కటి ఈ విగ్రహంతో తీర్చిదిద్దిన మా మేనళ్ళందరికీ మేనమామగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామానికి అభివృద్ధి పదంలో పయనించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నారు. జై భీమ్. అందరికీ జై భీమ్. 135వ జయంతి వేడుకలకు ఏబీ నగరంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ జయంతి వేడుకల్లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి నినాదాన్ని చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని నింపుకున్నటువంటి శ్రీ చిందాడ చిన్నోడు గారు అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఈవేళ చదువు ఒకటే జీవితాన్ని సంస్కరించగలదు అనేటువంటి ఒక నినాదాన్ని నమ్మి ఈవేళ అనేక రాష్ట్రాల్లో తెలుగు భాష మీద అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తూ తెలుగు భాషలో నిష్ణాతుని ఈవేళ తన యొక్క పుట్టినటువంటి గ్రామానికి ఏదో చేయాలి అనేటువంటి తలంపుతో పే బ్యాక్ టు సొసైటీ అంటే ఈ రోజు అత్యంత సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించడానికి ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత. ఈ విధంగా ఈ గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అనేక మంది ఇన్స్పిరేషన్ గా వారు నిలవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. జై భీమ్. సార్ దండేసి అయిపోతే అందరూ ఇక్కడికి వచ్చే కార్యక్రమం. మొదటిగా జై భీమ్. 130 శుభాకాంక్షలు అందరికీ. మరి ఏవి నగరం గ్రామంలో మరి గడిచిన 30 సంవత్సరాల క్రితం అంబేద్కర్ యొక్క స్టాట్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు కూడా అంబేద్కర్ జయంతిని మరి ఆ యొక్క విగ్రహానికి పూలమాల వేస్తూ మరి సాగిస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం చిందాడ కుటుంబ సభ్యులు, చిందాడ చిన్నోడు మాస్టారు కుటుంబ సభ్యులు అందరూ కలిసి
ఈ యొక్క మందిరాన్ని మరి అంబేద్కర్ యొక్క చిన్నోడు కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ యూత్ తరఫున అలాగే గ్రామం తరఫున తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఆ కుటుంబానికి మరి అందరికి కూడా గ్రామం తరఫున ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు.